ఓకే స్టార్ట్ అయిందమ్మా. స్టార్టా 138వ మేడేను ఈరోజు చికాగో మృతవీరులకు జోహార్లు అర్పిస్తూ కాకినాడ పట్టణంలోని అమరులు కామ్రేడ్ ఇస్సాక్ హుస్సేన్ స్థూపం వద్ద జెండా ఎగిరేసి చికాగో అమరవీరులకు ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. ఈరోజు కార్మిక వర్గంపై దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్ళొక్కసారి అధికారంలోకి రావాలని పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మేడే అనేది ఈరోజు వచ్చింది. ఈరోజు కార్మిక వర్గం ముందున్నటువంటి తక్షణ కార్యక్రమం ఏంటి అంటే, ఈరోజు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి మోడీ అదే 80% ఉన్నటువంటి హిందువుల మీద దోపిడీ విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు. దాదాపు ఈరోజు కార్మిక వర్గం కానీ అసంఘటిత కార్మిక వర్గం కానీ అది వృత్తిపరమైనటువంటి పని చేసుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు దాదాపు ఈ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే 80% మంది ప్రజలు ఉన్నారు. దీంట్లో అందరూ ఉన్నారు. 20% మంది మాత్రమే మైనార్టీలు ఉన్నారు. అటువంటి మైనార్టీలను లేదా రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ మతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు మళ్ళొక్కసారి అధికారంలోకి రావాలి, 400 సీట్లు రావాలి అని చెప్పి ఈరోజు బీజేపీ ప్రచారం చేసుకుంటా ఉన్నది. అదే రకంగా ఈరోజు 80% ఉన్నటువంటి ఈ ప్రజానీకం మీద, హిందూ ప్రజల మీద దాదాపు అధిక ధరలు, పెట్రోల్ ధరలు పెంచింది, గ్యాస్ ధరలు పెంచింది, విద్యుత్ ధరలు పెంచింది, కొత్త చట్టాలు తీసుకొచ్చింది. కార్మిక వర్గానికి సంబంధించిన 29 పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి 4 కోట్లుగా విభజించింది. ఇవన్నిటికి కూడా వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల మీద లేదా ఈ కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో, గొంతు విప్పేటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద అణిచివేత ధోరణి అవలంబిస్తూ ఉన్నది. లాంటి నల్ల చట్టాలు తెచ్చి అణిచివేస్తూ ఉన్నది. సాధ్యం కాకపోతే నిర్మూలించి వాళ్ళని చంపేసైనా సరే తమ దోపిడీ విధానాన్ని, తన మతోన్మాదాన్ని ఇంకా ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కనుకనే ఈ మేడేకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈరోజు ప్రతిజ్ఞ బూనడము అని అంటే రేపు ప్రజల మీద, కార్మిక వర్గం మీద జరిగేటువంటి దాడిని మేము వ్యతిరేకిస్తాము, మా కార్మిక హక్కుల కోసం పోరాడతాము అని చెప్పి చెప్తున్నది. ఈరోజు జాతీయవాద ముసుగులో బీజేపీ ఈరోజు కార్పొరేట్ల కాళ్ళ కింద కార్మికుల్ని బానిసలు చేసింది. ఈరోజు జాతీయ పరిశ్రమలన్నింటినీ కూడా ఆదాని, అంబానీ లాంటి సంస్థలకు కట్టబెట్టింది. వాళ్ళ సంపదను 3 ఇంతలు 4 ఇంతలుగా పెంచి వేసింది. కానీ కార్మికుడి నిజ వేతనాలు పడిపోయి మార్కెట్లో ధరలు పెరిగి నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, 10 సంవత్సరాల క్రితము మేము అధికారంలోకి వస్తే మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉన్న పరిశ్రమలు మూతపడిపోయినాయి. ఈరోజు పీజీలు, డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు, ఇంజనీర్లు ఈరోజు కూలి పని చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ కూలి పని కూడా దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు కాకినాడ లాంటి పట్టణంలో ఒకప్పుడు సర్కిలకు మూతపడ్డది. ఈరోజు ఎస్పీఎం కూడా అంతకుముందు ఉన్నటువంటి బిర్లా యాజమాన్యము చేతులు ఎత్తేస్తే ఇంకో ప్రైవేట్ వానికి ఇచ్చి గత ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఇంకో జేకే కంపెనీని తెచ్చి పెడితే ఇక్కడ స్థానికులకు కాకుండా వేరే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని ఈ కాకినాడ పట్టణంలో ఈ కంపెనీని నమ్ముకొని బతికినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ రోజు వరకు కూడా వాళ్ళు అనేక ఆందోళనలు చేస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు అటు మోడీ కానీ, అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం చికాగో మృతవీరులకు నిజంగా మనం నివాళి అర్పిస్తున్నాము వాళ్లకు అని అంటే మనము వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకొని ఆ త్యాగాల బాటలో మేము నడుస్తాము. మేము మీ త్యాగాల బాటలో నడిచి మా హక్కుల కోసం మేము పోరాడతామని మనము రేపు రాబోయే తరంలో జరిగే పోరాటాలను మళ్ళీ మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం చేసే పోరాటాలు ఏవైతే ఉంటాయో అవే వారికి ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పి ప్రజలకు వాడవాడలా ఈ మేడలను ఘనంగా వారోత్సవాలుగా జరుపుకోవాలని చెప్పి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా, ఐఎఫ్టీయూగా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎంత 2 నిమిషాలు వచ్చింది, ఎక్కువ వచ్చింది.
మామూలుగా 3-4 నిమిషాలు వస్తుంది.